కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలకు అన్నీ చేశాము అని డప్పాలు కొట్టుకుంటున్న సందర్భంలో నిజంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలు సంతుష్టితో ఉన్నారా? తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో రగిలిపోతున్నారా అన్న సమీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మధ్య జరుగుతున్నది. ఈ 730 రోజుల కూటమి పాలన మోసానికి, అబద్ధాలకి, అక్రమాలకి, అన్యాయాలకి, దౌర్జన్యాలకి రాష్ట్ర ప్రజలు బలి అవుతూ ఉండటం, దానికి 730 రోజులు పూర్తయ్యాయి అని ప్రజలందరూ అనుకుంటున్నటువంటి సందర్భం. ఈ 2 సంవత్సరాల పాలనంతా కూడా పూర్తిగా వైఫల్యం, వైషమ్యం, విధ్వంసం, విద్వేషం, అనుయాయులకు కాసులు, అమాయకులపైన కేసులు, చేసింది ఒక్క పని లేదు, మేసింది కూసింది తప్ప. మేయటము, కూయటము వాళ్ళ విధానంగా ఈ 2 సంవత్సరాల కాలము సాగుతూ జగన్ నామస్మరణ చేస్తూ జనక్షేమం, జన సంక్షేమం గాలికి పూర్తిగా వదిలేశారు. రోత కూతలతో, నీచపు రాతలతో, నిత్యం అబద్ధబద్ధ ప్రచారాలతో 2 సంవత్సరాలకు అంటగాగినారు. చంద్రబాబు కంటే గారడీవాడు చాలా మేలు అని అనిపింపజేశారు. గారడీవాడైన గాల్లో ఒక పావురం తీసి చూపిస్తాడు. చంద్రబాబు గారు ఆ పావురాన్ని కూడా ఊహించుకోమని చెప్పే అంత ఘనత వహించినటువంటి వ్యక్తి. ఎన్టీఆర్ మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా బిరుదుగాంచినవాడు. కానీ ఆయనకు తెలియకుండానే తన అల్లుణ్ణి అంతకంటే గొప్పగా నవరస నటనా సార్వభౌముణ్ణి తెచ్చుకున్నాడు, వెన్నుపోటు పొడుచుకున్నాడు. ఈరోజు టీడీపీ 2 సంవత్సరాల కాలంలో అధికారంలో, టీడీపీ అంటే తెలివిగా దోచుకునే పార్టీగా, టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీగా విఖ్యాతిగాంచుతోంది. కార్యకర్తల పేరుతో రౌడీలను పెంచి పోషిస్తున్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ల సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రజలకు జరిగినటువంటి ఈ 730 రోజులుగా అన్యాయము, అక్రమము, అబద్ధాలు, వీటిల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎనలేనటువంటి పోరాటాలు చేస్తూనే ఉన్నది. జగన్ గారిది సంక్షేమమైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ది ఈ 2 సంవత్సరాల సంక్షోభం. గ్రహణం కొన్ని నిమిషాలకు వదులుతుంది, కానీ ఈ రాష్ట్ర ప్రజలను పట్టుకున్న చంద్రగ్రహణం 5 ఏళ్ళు పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఈ చంద్రగ్రహణం ఈ రాష్ట్ర ప్రజల్ని 5 ఏళ్ళు పట్టి పీడిస్తూనే ఉంటుంది. అయినా చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో పండు వెన్నెల పగలు రాత్రి కాస్తోంది అని చెప్పగలిగేటువంటి సమర్థుడుగా ఆయనను మోసేటువంటి ఛానళ్ళు, పత్రికలు నిరంతరం ఘోషిస్తూనే ఉంటాయి. సూపర్ 6 అన్నటువంటి ఆయన పథకాలు
సూపర్ మోసాలుగా ప్రజలందరూ కూడా గమనించారు. 143 అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అన్నీ నెరవేర్చినాను అని నిరంతరము ఆయన పండుగలు చేసుకుంటూనే ఉన్నాడు. మహానాడును చాలా ధనిక వ్యయమే అవుతుంది, పొదుపు మంత్రం పాటించాల్సినటువంటి అవసరం ఉన్నదనని దాన్ని ఆన్లైన్లో జరిపినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో 3 చోట్ల అత్యంత వైభవంగా ఈ సంబరాల్ని జరుపుతున్నాడు. అంటే చంద్రబాబు గారి యొక్క నైజం ఎంత దారుణమైనటువంటిదో మనకందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇది మంచి ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వమని, ముంచిన ప్రభుత్వమని, వంచన ప్రభుత్వమని జనమంతా కూడా అనుకుంటూనే ఉన్నారు. ఆడబిడ్డ నిధి అన్నాడు, కానీ ఎవ్వరికి కూడా ఆ ఆడబిడ్డ నిధి యాడాబిడ్డ నిధి అని అనుకునేటట్టు చేస్తున్నాడు చంద్రబాబు గారు. అద్దంలో ఉంది అది చూసుకోమంటున్నాడు ఆడబిడ్డ నిధిని. నిరుద్యోగ భృతి నిత్య అబద్ధపు శృతిగా మారిపోయింది. ఈ నిరుద్యోగులకందరికీ కూడా 3,000 రూపాయల భత్యం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఇస్తానని చెప్పినటువంటి ఆయన రాగం తాళం పల్లవిగా మారిపోయి ఒక అబద్ధపు శృతిగా నిరుద్యోగులకు ఆత్మహత్యలే గతిగా మారిపోయింది. 50 ఏళ్లకు అందరికీ కూడా పెన్షన్ ఇస్తానన్నాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అందరికీ కూడా పెన్షన్ ఇస్తాను అని చెప్పినాడు. 50 ఏళ్లకు ఆ పెన్షన్ ప్రస్తుతం డోంట్ మెన్షన్. చంద్రబాబు గారు 50 ఏళ్లకు పెన్షన్ అంటే అర్థం ఏందిరా అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన 50 ఏళ్ల తరువాత ఇచ్చేటువంటి పెన్షన్గా మారిపోయింది. అది 50 ఏళ్ళు నిండినటువంటి ఎస్సీ ఎస్టీలకు కాదు సుమా, చంద్రబాబు గారు 50 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చే పెన్షన్ అని అనుకోమని చెప్తున్నాడు చంద్రబాబు గారు. తల్లికి వందనం, ఆ పేరులోనే ఉంది వందనం. తల్లికి వందనం అని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా ఆడబిడ్డల కోసమని చేసినటువంటి ఆ పనిని ఈయన గారు పూర్తిగా ఎగ్గొట్టినాడు. మొదటి సంవత్సరం అయితే అసలు ఇవ్వనేలే. రెండో సంవత్సరం దాదాపు 20 లక్షల మందికి కోత విధించి కొందరికి 9,000, కొంతమందికి 10,000 ఇచ్చినాడు. 15,000 ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి. వందనం అంటే నమస్కారం అని అర్థం. జనం తప్పుగా అర్థం చేసుకున్నారు తల్లికి వందనం అనేటువంటిది. చంద్రబాబు గారి దృష్టిలో అది తల్లికి ఇవ్వం ధనం అని అర్థం. తల్లికి వందనం అన్నది తల్లికి ఇవ్వం ధనం అని అర్థం. అలాగే జరుగుతోంది. ఫ్రీ బస్సు అన్నది కస్సు బుస్సులాగా పూర్తిగా మారిపోయింది. ఈ రోజున ఆర్టీసీనే ప్రైవేటీకరణ చేస్తున్నాడు. కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఉచిత ప్రయాణమే లేదు. సరిపడా సర్వీసులు లేకుండా పోవడంతో దాదాపు 70% మందికి పైగా మహిళలకు ఈ ఫ్రీ బస్సు సౌకర్యం అందనటువంటి పరిస్థితి. దీపం అన్నది పేదల పాలిట ఒక పెద్ద శాపంగా మారింది. కానీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరము 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాను అని చెప్పారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. 6 సిలిండర్లు ఇచ్చి ఉండాలా, కానీ ఇచ్చింది కేవలం 1, కొన్ని చోట్ల 2. అది కూడా 1,59,00,000 కుటుంబాలకు ఇవ్వాల్సి వస్తే కనీసం 40 లక్షల మందికి కోత విధించి 1-2 దీపం సిలిండర్లు ఇచ్చినటువంటి ఘనత. గ్రాఫిక్తో గ్యాస్ కొడుతూ వెలగని దీపాన్ని పేపర్ రూపంలో ఇస్తున్నాడు చంద్రబాబు గారు.
పేపర్లో చూసుకోండి ఆ దీపం అని. చంద్రబాబు గారి ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క వర్గము కూడా సంతృప్త స్థాయి అన్నది పూర్తిగా లేకుండా పోయింది. అన్నదాత సుఖీభవ అన్నాడు, రైతులకందరికీ కూడా డబ్బులేస్తానని. ఇది మాత్రం 100కి 200% అమలవుతుంది. ఎలా అంటే రాష్ట్రమంతా అన్నదాతలకు కాదు కదా, చంద్రన్నదాతలకు అందరికీ కూడా సుఖంగా ఉన్నారు. చంద్రన్నదాతలందరూ కూడా సుఖీభవ అన్నటువంటి కార్యక్రమంగా ఇది మారిపోయింది. వాలంటీర్లకు 10,000 పెంచుతాను అన్నాడు నేను అధికారంలోకి వస్తే. కానీ వాళ్ళందరినీ కూడా నడి సముద్రంలో ముంచివేశాడు. దాదాపు 1.5 లక్షల మందికి పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పారదర్శకంగా సచివాలయ ఉద్యోగస్తుల్ని చేస్తే వాళ్ళనందరినీ కూడా ఈ రోజున బానిసలుగా మార్చి వాళ్ళందరి చేత చాకరీ చేయించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఉద్యోగస్తులందరినీ కూడా ముంచేశారు. డిఏ లేదు, పిఆర్సీ లేదు, ఏ రకమైనటువంటి వాళ్లకు రావాల్సినటువంటి బకాయిలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా విద్యారంగాన్ని పూర్తిగా హీనస్థితికి తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ బడులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది కార్పొరేట్ విద్య కంటే మేలైనటువంటి విద్య అందించాలన్నటువంటి తపనతో దాదాపు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బడులను ఆధునీకరించి విద్యార్థులకందరికీ ట్యాబులు అందించి వాళ్లకు నాణ్యమైన విద్యను బోధిస్తే ఈ రోజున పాఠశాలలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. పాఠశాలలకు ఈ రోజున గ్రహణం పట్టేటువంటి చంద్రగ్రహణం పట్టినటువంటి సందర్భం 2 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. రాష్ట్రాన్ని లంచాంధ్రప్రదేశ్, అప్పుల ఆంధ్రప్రదేశ్, అవినీతి ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు మార్చివేశారు. తప్పుడు కేసులు పెట్టడంలో చంద్రబాబు, ఆచరించని నీతులు చెప్పటంలో పవనానంద స్వాముల వారు ప్రగతిని నిరంతరం సాధిస్తూనే ఉన్నారు. మెగా పండుగలు కాదు, దగా పండుగలు, దండుగ పండుగలు చేయండి. చంద్రబాబు గారు మెగా పండుగ కాదు మీరు చేయాల్సింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, కార్యకర్తలు, నాయకులు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలలో ఏ ఒక్కరు కూడా సంతోషంతో లేరు అన్న విషయం స్పష్టంగా అర్థమైంది. జగన్ గారు ఆడుదాం ఆంధ్ర అన్న పేరుతో విద్యార్థులతో అతి గొప్పగా క్రీడలను జరిపిస్తే దాని మీద బురద వేయటమే కాకుండా ఈ రోజున చంద్రబాబు తాగుదాం ఆంధ్ర అన్నటువంటి రీతిలో ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చేశారు. మంచి ఆంధ్రాను మధ్యాంధ్రగా, మత్తు ఆంధ్రగా మార్చివేసినటువంటి ఘనత చంద్రబాబు గారి కూటమి పాలనది. వీధి వీధికి కాదు సుమా, ఇంటి ఇంటికి ఈ రోజున ఒక బెల్ట్ షాపు, కల్తీల మద్యమైన గిల్టు షాపు ఈ రోజున తాండవిస్తోంది. అమరావతి పేరుతో ప్రజల్ని భ్రమల్లో ఉంచి కమ్మని కుంభకోణంలో కుటుంబ కుబేరుడైనాడు నారా వంశ నరేంద్రుడైన చంద్రబాబు గారు. ఎవరి బిడ్డ అయినా నా సొంతమే అనటం ఆదిగా చంద్రబాబుకు ఉన్నటువంటి అలవాటు. జగన్ తెచ్చినటువంటి అద్భుతమైనటువంటి పరిశ్రమల్ని, డేటా సెంటర్లని ఇప్పుడు కొత్తగా రిబ్బన్ కట్ చేసి నేనే తెచ్చానని తన మీడియా, పత్రికలు, ఛానళ్ల ద్వారా ఓదర కొట్టడమే ఈ 2 సంవత్సరాలుగా చంద్రబాబు గారు చేస్తున్నటువంటి పని. గోల్కొండకు ప్లాన్ చేసింది నేనే, చార్మినార్ను కట్టించింది నేనే, హుస్సేన్ సాగర్ను తోలుకొచ్చింది నేనే, బందరుకు సముద్రాన్ని అగస్త్యంతో చెప్పి సాగదీసింది నేనే అని అనగలిగినటువంటి సమర్థులు చంద్రబాబు గారు, లోకేష్ గారు. అనటమే కాదు సుమా, నిజమే అనని
ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లతో అనిపించి ప్రజల చేత ఇది నిజమని నమ్మించగలిగే అంత గొప్ప మాయల మరాఠీ చంద్రబాబు గారి ప్రభుత్వం నడుస్తున్నది. మాటల్లో చాలా ఘనం, చేతల్లో శూన్యం, శుష్క హస్తం తప్ప ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు గారు చేసింది ఏంటి? ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. మీరు చేసినటువంటి మోసం ఇది అనని నిక్కదీస్తున్నారు. చంద్రబాబు గారు, రాష్ట్రాన్ని జైలుగా మార్చేసేయండి. ప్రజలకందరికీ కూడా ఖైదీ నంబర్లు ఇచ్చేయండి. చంద్రబాబు గారు, ఈ రాష్ట్రమే ఒక జైలుగా మారిపోయింది. ప్రజలకందరికీ కూడా బిళ్ళలు తగిలించటమే తరువాయి. ఈ రోజున కొందరు పోలీసుల్ని గూండాలుగా మార్చివేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది. ఉద్యోగస్తులను బానిసలుగా చూస్తున్నటువంటి దారుణమైనటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. మామకు ఒక్కసారి పొడిచినారు వెన్నుపోటు. ప్రజలను అనునిత్యము వెన్నుపోటుతో పొడుస్తున్నటువంటి చంద్రబాబు గారి నైజం, అడిగితే అరెస్టు, ప్రశ్నిస్తే కేసు, కదిలితే జైలు. ఆంధ్ర ప్రజలకు కళ్లకు గంతలు కట్టి గ్రాఫిక్ మాయాజాలంతో మహామాయావిగా చూపిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు గారు. ఆయనకు, ఆయన కుమారుడు లోకేష్కు బానిసగా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు నీతి నిజాయితీల గురించి మాట్లాడితే జనమంతా కూడా నవ్వుకుంటున్నారు. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అనని ముగ్గురు కూడా వికటాట్టహాసం చేస్తున్నారు ఈ పాలనలో. పవన్ కళ్యాణ్ గారైతే ఆయనకున్నటువంటి అసంతృప్తిని అణుచుకోలేక, ఆ టీవీకే పార్టీ విజయ్లాగా అధికారం అందుకోలేక చివరకు అన్నదమ్ముల మధ్య కూడా అగ్గిరాజేస్తున్నాడు. చంద్రధర్మ పరిరక్షకుడైనటువంటి లోకేష్ గారు, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి తక్షకుడుగా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు. నిజంగా పవన్ సనాతన ధర్మ పరిరక్షకుడే. అందులో ముఖ్యం సేవాధర్మం. ప్రశ్నించకపోవటమే సేవించటంగా మారి అదే చేస్తున్నాడు ఆయన. లోకేష్ సేవలో లోకాలు మరిచిపోతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. స్వజన ధర్మం మరిచి ఈ రోజున రాజ్యసభకు లింగ పూజకు అంగలు వేస్తున్నటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్. 5 ఏళ్ల క్రితం సభల్లో చూపించినటువంటి చెప్పులకు అర్థం ఏదోననుకొని అందరూ అనుకున్నారు. ఈరోజు తెలుస్తోంది, ఆ చెప్పుల్ని తలపై మోస్తానే తప్ప అనేటువంటి అర్థంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. ఈ 2 సంవత్సరాలుగా జరిగిందంతా కూడా వెన్నుపోటే. ఈ 2 సంవత్సరాలే కాదు, వచ్చే 3 ఏళ్ళు కూడా వెన్నుపోటుతోనే ముగుస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఈ అబద్ధపు హామీలను నెరవేర్చకపోవటం మూలంగా నెరవేర్చేంత వరకు పోరాటాలు చేస్తూనే ఉంటుంది. ప్రజలను జాగరూకత చేస్తూనే ఉంటుంది. అప్రమత్తం చేస్తూ వాళ్లను చైతన్యవంతం చేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గార్ల యొక్క అవినీతి అక్రమాల మీద నిరంతరం ఉద్యమం చేస్తూనే ఉండటానికి ప్రజలనందరినీ కూడా ఆ ఉద్యమ భాగస్వాములుగా చేస్తూ భగవంతుణ్ణి కూడా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమని ఒక వనరుగా వాడుకున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు గత 2 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో దారుణాతి దారుణాలు, అక్రమాలు, అరాచకాలు, అన్యాయాలు, అపచారాలు నిరంతరాయంగా
ఒకదాని మీద ఒకటి జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద నిందలు వేయటానికి అపనిందలు మోపటానికి ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 నిరంతరము కార్యకర్తల కంటే ఘోరంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అన్నీ ఇన్ని కావు. వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఒక్కటి కూడా నిరూపించలేకపోయినారు. ఈ 2 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి. ఒక్క ఆరోపణ కూడా నిజం కాల, కానీ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయం కోసమని వాడుకొని ఓట్లు దండుకొని ఈ రోజున అక్కడ ఒక్క చిన్న మంచి పనైనా చేస్తున్నారా అంటే 7,500 VIP బ్రేక్ దర్శన టికెట్లని ఒక్కొక్క టికెట్ను 4,000 రూపాయలకు బ్లాక్లో అమ్మేటట్టుగా దళారీలకు కొమ్ము కాస్తున్నారు. టీడీపీ, జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలకంతా కూడా ఆదాయ వనరుగా దాన్ని మార్చేశారు. శ్రీవాణి ఒక మాత్రమైనటువంటి ఆలోచనతో, ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చినటువంటి ఆ శ్రీవాణి పథకం అది ఒక దారుణమని విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, TV5 నాయుడు ఈ రోజున దానిని రోజుకు 800 టిక్కెట్లని 10,500 రూపాయల ఖరీదు చేసి ఆ టికెట్ను 15,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు అని బహిర్గతపరిచిన దిక్కు లేదు. 300 రూపాయల టికెట్లని రోజుకు 5,000 టికెట్లని 3,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఎక్కడ జరగటం లేదు అవినీతి. ఎక్కడ చూసినా రాష్ట్రమంతా అవినీతి, అరాచకం, అక్రమం, దౌర్జన్యం. ప్రశ్నించిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, వాళ్ళనందరినీ కూడా జైళ్ళల్లోకి నెట్టడం, 3rd డిగ్రీని ఉపయోగించటం, భయపెట్టడం, భయాందోళనలకు కుటుంబ సభ్యులను గురి చేయటం. ఇదే పాలనగా 2 సంవత్సరాలు నడిచింది, ఇంకా నడుస్తుంది అని మీరు భ్రమల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు, అనుయాయులు, సైనికులు అంతా కూడా ఈ రోజున విప్లవ కార్యకర్తల్లాగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయటానికి ఈ 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ప్రతిన పూనుతున్నారు. మీ మీద తిరగబడి మీ పరిపాలనను కూకటి వేళ్లతో పెకలించి వేయటానికి ప్రజల అండదండలతో మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీ అరాచక పాలన 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా, ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా మేమందరము కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం మీ పాలనను కూకటి వేళ్లతో పెకలించి వేయటానికి అని తెలియజేస్తున్నాం.